హాయ్, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూపిస్తాను ఈజీ వేలో. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వంట మీ ముందరికి వస్తుంది. చికెన్ని కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఫస్ట్ అల్లం, తగినంత పసుపు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉప్పు సరిపడంత, సరిపోకపోతే మళ్ళీ తినేటప్పుడు వేసుకోవచ్చు. ఆనియన్స్, టమాటో, చిల్లీస్ అన్నీ ఇలా వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకొని పొయ్యి మీద పెట్టేసి త్వరగా అయిపోతుంది. ఒకసారి తాలింపు, ఒకసారి పచ్చిమిరపకాయలు, అలా కాకుండా ఇలా చేసుకుంటే టైం సేఫ్ అయిపోతుంది, త్వరగా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి వంట రాని వాళ్ళకు కూడా ఇలా ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ అంతా సులువుగా చేయొచ్చు ఎవరైనా సరే. ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఇలా కలిసేలా కలుపుకున్నాను. ముక్కకు పట్టేలా కలుపుకోవాలి బాగా. పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నాను 1/2 అవర్. మధ్య మధ్యలో కర్రీ కలుపుకుంటూ ఉండాలి. అలాగే మర్చిపోతే కూర అనేది మాడిపోతుంది. ఇక్కడ మీరు ఎసరెసరు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేసుకోలేదండి, ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి వాటర్ యాడ్ చేసుకోకుండానే. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు. ఇక్కడ చూసారా, చికెన్ కర్రీలోకి బగారా రైస్ బాగుంటుంది కదా. బగారా రైస్ కూడా చేశాను. బగారా రైస్ ఎలా చేశాను రెసిపీ అంతా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కర్రీ ఉడుకుతుందండి. ధనియాల పొడి వేసుకున్నాను, ఇంతే. కొత్తిమీర వేసుకున్నాను, ఇంతే అండి. అయిపోయింది కర్రీ. పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది. మొత్తం కలుపుకొని ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఇంటి వంటలు. సరికొత్త వంటలతో మేము ముందరికి వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.